హాయ్ ఫ్రెండ్స్, అమ్మవారి ముఖాలని అందంగా ఎలా అలంకరించుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మనం నార్మల్గా రెగ్యులర్గా దొరికే ముఖాలం కొనుక్కుంటే అది అమ్మవారికి పెట్టుకున్నాక ఇంకా నిండుగా కనిపించాలి అంటే ఈ విధంగా చూపించినట్టుగా చేసుకోండి. చాలా చక్కగా అమ్మవారు నిండుగా కనిపిస్తారు. మీ ఇంట్లో పాత ముఖాలం ఉన్నా కూడా చక్కగా నీట్గా వాష్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా బ్లాక్ క్లాత్ని చక్కగా ఇలా పైన జుత్తులాగా మనకి ఫెవికాల్ కానీ లేదంటే ఫ్యాబ్రిక్ గ్లూ కానీ పెట్టి అతికించుకొని దాన్ని వెనక ఇలా చక్కగా టై చేసుకుంటే ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇలా జుత్తులాగా అమర్చుకున్న తర్వాత దానిపైన మన ఇంట్లో పాత కుందన్స్ లేసెస్ ఉన్న వాటితో అలంకరించుకోవచ్చు. లేదంటే ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే కొన్ని కుందన్స్ లేసెస్ గమ్ము దొరుకుతాయండి. వాటితో చక్కగా ఇక్కడ చూపించిన విధంగా ముఖాలాన్ని హైలైట్ చేస్తూ అలంకరించుకోవచ్చు. నేను ఇక్కడ స్టోన్ లేస్, కొద్దిగా గోల్డెన్ లేస్, కొన్ని కుందన్స్తో ఇలా అమ్మవారి ముఖాలను అయితే చక్కగా హైలైట్ చేస్తూ అలంకరించాను. అలానే కళ్ళని కూడా ఇంట్లో కొత్త కాజల్ అలానే వాడని లిప్స్టిక్ ఉంటే 2 పెట్టి హైలైట్ చేస్తే అమ్మవారి ముఖాలం ఇంకా అందంగా హైలైట్గా కనిపిస్తుంది. దానికి జ్యువెలరీ కూడా నేను ఇక్కడ స్టోన్స్, పేపర్, కుందన్స్ వాడి తయారు చేశాను. అది షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇలా కొద్దిగా శ్రమ తీసుకొని అమ్మవారి ముఖాలాన్ని అందంగా తయారు చేసుకొని పెట్టుకుంటే మనకి పండగ రోజు అమ్మవారిని తయారు చేసుకున్నాక కళ ఉట్టి పడేటట్టుగా అమ్మవారి ఇంట్లో కొలువైనట్టుగా చాలా అందంగా కనిపిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రై చేసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.